హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి విషయం ఏంటంటే మేఘాలయకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. ఏంటి అసలు మేఘాలయకు సంబంధించినటువంటి విషయం? మేఘాలయలో ఉన్నటువంటి ప్రజలు ఏమడుగుతున్నారంటే కనుక, మాకు ఏవైతే కనుక అంటే మేము భారతదేశంలో విలీనమైనప్పుడు ఈ యొక్క మేఘాలయలో ఒక రకమైనటువంటి తెగ ఉంటుంది స్టూడెంట్స్. వాళ్ళు ఎవరంటే కనుక కాశీ తెగ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము భారతదేశంలో ఈ యొక్క చేరినప్పుడు మేము ఒక ఒప్పందం పైన సిగ్నేచర్ చేసాం. లైక్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలో జాయిన్ అయినప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే దాని మీద సైన్ చేయడం జరిగింది కదా, అలానే వీళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే దానిపైన సైన్ చేశారన్నమాట. ఎవరు? ఈ యొక్క కాశీ తెగలు. అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది ఎవరంటే, అప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఎవరితో సైన్ చేశారు? ఎవరంటే కనుక రాజగోపాలాచారి గారు. ఎందుకంటే రాజగోపాలాచారి గారు అప్పుడు మన భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ కాబట్టి. మరి ఇప్పుడు కాశీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఏవైతే కనుక ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పైన మేము సైన్ చేయడం జరిగిందో, ఆ సైన్ చేసినటువంటివే సేమ్ మాకు 6th షెడ్యూల్ 6వ షెడ్యూల్లో లేవు. అంటే ఏవైతే కనుక నాగాలాండ్ కానీ కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చారో ఆర్టికల్ 371లో, మాకు కూడా ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వండి ఆర్టికల్ 371లో భాగంగా అని వీళ్ళు అడుగుతున్నారనమాట. మరి దీనికి సంబంధించి ఈ టాపిక్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఈ వీడియోలో, అసలు మేఘాలయ ప్రజల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, కాశీ ప్రజల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది, అలానే 6th షెడ్యూల్ ఏం చెప్తుంది. ఈ యొక్క 6th షెడ్యూల్ అనేది అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే స్వతంత్ర జిల్లా మండలి అంటారు అనమాట. అంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్కి అంటే ఎవరైతే కనుక ఈ యొక్క ట్రైబల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటి, అలానే ఈ యొక్క ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ యొక్క కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి అధికారాలు ఏంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మ్యాప్ చూసారు స్టూడెంట్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్రం ఏంటంటే కనుక మేఘాలయ స్టూడెంట్స్. ఓకే, సో మేఘాలయ రాష్ట్రం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మేఘాలయలో ఉన్నటువంటి ఏదైనా ఒక రకమైనటువంటి బయోస్పియర్ రిజర్వ్ చెప్పండి ఒకసారి. మేఘాలయలో ఉన్నటువంటి ఏదైనా ఒక బయోస్పియర్ రిజర్వ్ మీరు కమెంట్ చేయండి. మరి మన కాంటెక్స్ట్కి వెళ్తే కనుక, అంటే ఇది మనకు సిలబస్లో జిఎస్ పేపర్ 2లో సంబంధించింది. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1లో అయితే పేపర్ 3 టీఎస్పిఎస్సి, అదే ఏపీపీఎస్సి అయితే కనుక గ్రూప్ 1లో పేపర్ 3లో పార్ట్ ఏలో మనకి దీని గురించి ఇవ్వడం జరిగింది. ఇది మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రధానంగా డిస్కస్ చేయబోతుంది ఏంటంటే, మేఘాలయలో ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది, మేఘాలయలో ప్రధానంగా 3 రకాలైనటువంటి తెగలు ఉన్నాయి స్టూడెంట్స్. 3 రకాలైనటువంటి తెగలు. ఇక్కడ మీరు గారో తెగ, ఇక్కడ మీరు చూస్తుంటారు నార్త్ గారో, ఈస్ట్ గారో, సౌత్ గారో తెగలు, దాంతోపాటు కాశీ, దాంతోపాటు జైంతియా. ఓకే, గారో, కాశీ, జైంతియా. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే కనుక ఈ యొక్క మేఘాలయలో ఉన్నటువంటి సో కాశీ హిల్స్. ఓకే, కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ స్టూడెంట్స్. వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటో చూద్దాం ఒకసారి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, వీళ్ళని మనం KHADC అంటాం. ఈ వీడియోలో మొత్తంలో మనం దీన్ని మనం KHADCగా వర్ణిస్తాం. కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఏంటి మరి అసలు వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటి? ప్రధానంగా వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మేము ఏమైతే కనుక భారత ప్రభుత్వంతో ఏం చేసుకున్నాం, మేము ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని పేరేంది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఒక ఒప్పందం చేసుకున్నాం. సేమ్ జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ చేసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్కి మనం ఏమి ఇచ్చాం? ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 ఇవ్వడం జరిగింది. అలానే కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ నాగాలాండ్ భారతదేశంలో చేరిన తర్వాత స్పెషల్గా ఆర్టికల్ 371A ఇచ్చాం. అస్సాంకి 371B, అలానే మణిపూర్కి 371C, అలానే సిక్కింకి 371F, అలానే మిజోరాంకి 371G ఇవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్కి 371H ఇచ్చాం. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కడైనా సరే మేఘాలయ కనిపించిందా? మేఘాలయ కనిపించలేదన్నమాట. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, మేము భారతదేశంలో చేరినప్పుడు ఏదైతే కనుక ఒప్పందం పైన ఏదైతే కనుక
మేము సంతకం చేయడం జరిగిందో, ఏవైతే కనుక మాకు ఏ విషయాల్లో అయితే కనుక మాకు భారతదేశ ప్రభుత్వం సో స్వేచ్ఛ ఉంటుందని చెప్పిందో అవన్నీ కూడా మాకేం చేయాలంటున్నారు, అవన్నీ కూడా షెడ్యూల్ 6లో చేర్చాలి. అంటే షెడ్యూల్ 6లో కొన్ని రకాలైనటువంటి రక్షణలు మాకు చేర్చలేదు. అలానే మాకు ఈ యొక్క నాగాలాండ్కి ఇచ్చినట్టు ఆర్టికల్ 371A ఎలా ఇచ్చారో మాకు కూడా ఓకే ఈ యొక్క 371 ఆర్టికల్ 371లో మమ్మల్ని చేర్చాలి అని వీళ్ళు ప్రధానంగా అడుగుతున్నటువంటి డిమాండ్ స్టూడెంట్స్. ఒకటి షెడ్యూల్ 6లో చేర్చండి అంటున్నారు, ఇంకొకటి ఆర్టికల్ 371. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యాజ్ అన్ ఆస్పిరెంట్గా మన భారతదేశ రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అందులో మనకి షెడ్యూల్ 5 అనేది మనకి ఈ యొక్క షెడ్యూల్డ్ ఏరియాస్ దాంతోపాటు ట్రైబల్ ఏరియాస్ గురించి చెప్తుంది. షెడ్యూల్డ్ ఏరియాస్ మరియు ట్రైబల్ ఏరియాస్ గురించి చెప్తుంది. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలలో ఈ యొక్క షెడ్యూల్డ్ ఏరియాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ ప్రాంతాలు మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, మీరు ఆన్సర్ చేయండి. నేను మీకు ఆల్రెడీ కొంతమందికి పాలిటీ క్లాస్లో చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ షెడ్యూల్ 6లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి మనకి, షెడ్యూల్ 6లో ఉన్నటువంటి రాష్ట్రాలు అస్సాం, దాంతోపాటు మేఘాలయ, దాంతోపాటు త్రిపుర మరియు మిజోరాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ యొక్క కాశీ హిల్ ఈ KHADC వాళ్ళు ఏమడుగుతున్నారు, మాకు ఈ యొక్క మేము ఏవైతే కనుక భారతదేశంలో చేరినప్పుడు ఒప్పందం పైన సంతకం చేయడం జరిగిందో అవే ఇప్పుడు మాకు షెడ్యూల్ 6లో ఉండాలి, కొన్ని రకాలైనటువంటి మాకు స్వేచ్ఛ లేదు షెడ్యూల్ 6లో అని చెప్పేసి వీళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ఈ కాంటెక్స్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి విషయాలు ఏంటి, అసలు ఎవరు డిమాండ్ చేస్తున్నారు అంటే KHADC యొక్క కాశీ హిల్ ఏరియా ఆర్ అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్. వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మన భారతదేశంలో చేరింది ఎప్పుడు సిగ్నేచర్ చేశారు, ఆగస్టు 17, 1948లో సిగ్నేచర్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు, చక్రవర్తిల రాజగోపాలాచారి. మనకు గుర్తుంటే కనుక రాజాజీ ప్లాన్ అని చెప్పేసి రాజాజీ ప్లాన్ అని చెప్పేసి కూడా మనం హిస్టరీలో చదువుకుంటాం. 1944 ఇఫ్ ఐ ఆమ్ రైట్, 1944. సో మరి ఈ సందర్భంగా మనం డిస్కస్ చేసేది ఏంటంటే మరి మేఘాలయలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెగలు ఏంటి చెప్పాను, కాశీ, గారో, జైంతియాస్. వీళ్ళు నాగాలాండ్కు ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ ఏదైతే ఉందో 371A, అలానే మాకు కూడా 371. సో ఏదో ఒక ప్రొవిజన్ అందులో మమ్మల్ని ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు ఇలాంటి డిమాండ్ చేస్తున్నారంటే నాగాలాండ్ లాంటి రాష్ట్రాలకు ఆర్టికల్ 371Aలో నాగాలాండ్ ఉంది. అలానే మీకు ఇంతకుముందు కొన్ని ఆర్టికల్స్ చెప్పాను, ఏవైతే కనుక ఈశాన్య రాష్ట్రాలకి సపరేట్గా క్లాజ్ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 371. సో మరి ఇప్పుడు ఆర్టికల్ 371Aలో నాగాలాండ్కి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయంటే ఇది మనకు ఆర్టికల్ 371A. మీరు కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు. ఇది ఆర్టికల్ 371A ఏం చెప్తుంది, స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు నాగాలాండ్కు ఉన్నటువంటి ప్రత్యేక రకమైనటువంటి హక్కులు ఏం చెప్తుంది. నాగాలాండ్కు ప్రత్యేకమైన హక్కులు, అసలు పార్లమెంట్ నాగాలాండ్కి సంబంధించినటువంటి అంటే పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే కనుక అది నాగాలాండ్కు ఈ సందర్భాల్లో ఆ చట్టం వర్తించదు. ఏ సందర్భాల్లో అంటే నాగాలాండ్ యొక్క రిలీజియస్ మతానికి సంబంధించింది కానీ, లేదా ఆచారాలకు సంబంధించింది కానీ, లేదా సివిల్ అడ్మినిస్ట్రేషన్ లేదా క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ యొక్క శిక్షలు నేరాలకు సంబంధించింది కానీ, దాంతోపాటు ఈ యొక్క ల్యాండ్ ఓనర్షిప్కి సంబంధించింది కానీ. ఈసారి మొన్న మనకి 2022 ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగారు యూపీఎస్సీలో, ఏదైనా ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ 5లో చేర్చడం వల్ల కలిగేటటువంటి యొక్క ఫలితం ఏంటి అని వాళ్ళు అడిగారు. సో చెక్ చేయండి మీరు ఒకసారి. సో ఇవన్నీ కూడా అంటే పార్లమెంటు వీటిపైన చేసిన చట్టాలు ఏవి కూడా నాగాలాండ్లో ఇంప్లిమెంట్ అవ్వవు. ఒకవేళ అవి నాగాలాండ్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని నాగాలాండ్ యొక్క రాష్ట్ర అసెంబ్లీ అనేది ఆమోదించాలి. అంటే నాగాలాండ్ యొక్క రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినప్పుడు మాత్రమే పార్లమెంట్ చేసినటువంటి ఈ అంశాలపైన చట్టాలు నాగాలాండ్లో అమలవడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి అంటే ఇంత ప్రొటెక్షన్ ఉందన్నమాట. మరి యొక్క కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వీళ్ళు ఏం చెప్తున్నారు, మాకు కూడా ఈ యొక్క మాకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అయితే మీరు ఏర్పాటు చేశారు. ఓకే, అంటే సిక్స్త్ షెడ్యూల్లో మనం ఇందాక డిస్కస్ చేసాం. 6th షెడ్యూల్ ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఈ 6th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 6th షెడ్యూల్ ప్రకారము వీళ్ళకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారనమాట. ఏమని, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెగలందరినీ కూడా ఆ జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలని కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చారనమాట. వాటిని మనం ఏమంటున్నాం, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. అసలు
షెడ్యూల్ 6 ప్రకారం ఇలా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేసే అధికారం మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244 క్లాస్ 2 అలానే ఆర్టికల్ 275 క్లాస్ 1 ప్రకారం మనం ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయొచ్చు. మరి మనం షెడ్యూల్ 6 ప్రకారం మన భారతదేశంలో ఇందాక మీకు చెప్పినట్టు 4 రాష్ట్రాలలో ఇలాంటి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చూడొచ్చు. ఇందులో మనం డిస్కస్ చేస్తుంది సెకండ్ వన్. ఇదేంటంటే కాశీ హిల్ డిస్ట్రిక్ట్, జైంతియా హిల్ డిస్ట్రిక్ట్, గారో హిల్ డిస్ట్రిక్ట్ అనేది ఉందన్నమాట. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 3 తెగలు ఎవరంటే వీళ్ళే, కాశీ, జైంతియా, గారో. అలానే అస్సాంలో కూడా కొన్ని హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, త్రిపురలో, మిజోరాంలో. అందుకోసమే పాలిటీలో నేను మీకు చెప్పేటప్పుడు ఆర్టికల్ 243 క్లాస్ ఎం గురించి చెప్పేటప్పుడు గుర్తుందా మీకు? ఆర్టికల్ 243 క్లాస్ ఎం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఈ యొక్క షెడ్యూల్ 5 ప్రాంతంలో కానీ ఈ యొక్క షెడ్యూల్ 6లో ఉన్నటువంటి అస్సాంలో ఉన్నటువంటి ఈ యొక్క డార్జిలింగ్ హిల్ ఏరియాలో అప్లికేబుల్ కాదని మీకు చెప్పాను. కావాలంటే ఒకసారి మీరు ఆర్టికల్ 243 ఎం చెక్ చేయొచ్చు. అంటే పంచాయతీ వ్యవస్థ ఎక్కడెక్కడ మినహాయించబడింది. అందుకోసమే ఈ ఆర్టికల్ 243 ఎం ఏం చెప్తుందంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు పంచాయతీరాజ్ కొన్ని ప్రాంతాల్లో వర్తించదు. దాని గురించి మనము ఈ యొక్క పెసా యాక్ట్ తీసుకురావడం జరిగింది. పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. పెసా యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చామో ఒకసారి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్, ఏ ఇయర్లోనో. సరే, మరి మనకి ట్రైబల్ ఏరియాస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అసలు 6th షెడ్యూల్ ఏం చెప్తుంది? నేను మీకు ఇందాక చెప్పినట్టు 6th షెడ్యూల్ అనేది ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తుంది. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్. అసలు ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు? ఒకవేళ ఒక డిస్ట్రిక్ట్లో ఒక ట్రైబ్ కాకుండా ఒక ప్రాంతంలో వేరే ట్రైబ్ ఉందనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ యొక్క రీజనల్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరు ఏర్పాటు చేస్తారు వీటిని? గవర్నర్ తన యొక్క నోటిఫికేషన్ ద్వారా వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి యొక్క అటానమస్ రీజనల్ కౌన్సిల్ లేదా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో సభ్యులు ఎంతమంది ఉంటారు? అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో కనీసం 30 మంది సభ్యులు ఉంటారు. ఈ 30 మంది సభ్యుల్లో 4 గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. అలానే వీళ్ళ యొక్క పదవీ కాలం ఏంటంటే కనుక జనరల్గా వీళ్ళ యొక్క పదవీ కాలం ఏంటంటే 5 years ఉంటుంది. మరి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంది కరెక్టే. ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? నేను మీకు చాలా రిపిటేటివ్గా చెప్తున్నాను. 4 రాష్ట్రాలలో ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంది. ఏ షెడ్యూల్ ప్రకారము? ఈ యొక్క 6th షెడ్యూల్ ప్రకారం. మరి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉండగానే సరిపోద్ది కదా. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్లకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి. అంటే ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి అన్నమాట. ఎలాంటి హక్కులు అంటే కొన్ని విషయాలలో వాళ్ళు చట్టపరమైనటువంటి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అలానే చట్టాలని అమలు చేసే విషయంలో అంటే కార్యనిర్వాహక అధికారాలు ఉంటుంది. దాంతోపాటు జ్యుడిషియరీ న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా ఉంటాయి. మీకు గుర్తుంటే కనుక తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్తో కలిసే సమయంలో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి కోసం అని చెప్పేసి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చదివాం కదా. అలాంటి టైపే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ లాంటి అగ్రిమెంట్స్ అన్నీ కూడా. ఓకే, జెంటిల్మెన్ అగ్రిమెంట్ టైప్ అన్నమాట. జెంటిల్మెన్ అగ్రిమెంట్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఈ యొక్క జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఏమేమైతే చర్చించుకున్నామో వాటిని అమలు చేయడానికి మనము ఈ యొక్క తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంటే తర్వాత దాన్ని కమిటీగా మార్చారు. టీఆర్సీ, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ కాస్త టీఆర్సీ అయింది. ఓకే, దాన్ని మనం నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ అని కానీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ కానీ అని మనం చదువుతుంటాం అన్నమాట. నెక్స్ట్, మరి ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ఫంక్షన్ అంటే చట్టపరమైనటువంటి ఏంటంటే కనుక ఈ యొక్క కొన్ని విషయాలు నేను మీకు ఇందాక చెప్పాను కదా. లైక్ ఏదైనా మతపరమైనటువంటి విషయంలో కానీ పార్లమెంట్ ఏదైనా చట్టం చేసినప్పుడు వీళ్ళకి అమలు కాదు అన్లెస్ అంటిల్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ ఆమోదిస్తే తప్ప. దాంతోపాటు ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కొన్ని విషయాల గురించి చట్టాలు చేయొచ్చు. భూమి, అలానే ఫారెస్ట్ అడవుల గురించి కానీ, దాంతోపాటు ఈ యొక్క షిఫ్టింగ్ కల్టివేషన్ పోడు వ్యవసాయం గురించి కానీ వీటినన్నింటి విషయంలో ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్ళ తెగలకు ఈ యొక్క సంబంధించి చట్టాలు చేయొచ్చు. కాకపోతే చట్టాలను ఖచ్చితంగా ఎవరు మాత్రం ఆమోదించాల్సి ఉంటుంది? ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే ఆ చట్టాలు అనేవి అమల్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే వీళ్ళు ఎలాంటి కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటారు? ఈ యొక్క డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏంటంటే కనుక వీళ్ళు ఈ యొక్క హాస్పిటల్స్ని కానీ ప్రైమరీ స్కూల్స్ని కానీ అలానే రోడ్స్ విషయంలో కానీ ఇలాంటి విషయాలలో వాటిని ఏర్పాటు చేయడం కానీ వాటి నిర్వహణ కానీ వీళ్ళకి అధికారాలు ఉంటుంది. అలానే ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా ఉంటుంది. అంటే ఈ యొక్క వీళ్ళకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అధికారాల ద్వారా వీళ్ళు విలేజ్,
కోర్ట్స్ని కానీ లేదా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. దాంతోపాటు వీటి యొక్క న్యాయపరమైనటువంటి అధికారాన్ని కేవలం హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ప్రభావితం చేయగలుగుతుంది. దాంతోపాటు వీళ్ళు అంటే కొన్ని నేరాలకు సంబంధించినటువంటి శిక్ష కూడా విధించవచ్చు. కాకపోతే ఎలాంటి నేరాలకు సంబంధించినటువంటి శిక్ష వీళ్ళు విధించరాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెత్ పెనాల్టీ కానీ లేదా 5 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఏదైనా శిక్ష విధించబడేటటువంటి తప్పులు ఉన్నాయనుకోండి, ఆ సందర్భాలలో ఈ యొక్క డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి అధికారాలు ఉండవు. ఆ కేసులని ఆ రాష్ట్రంలోని హైకోర్టు డీల్ చేస్తుందన్నమాట. అంటే 5 సంవత్సరాల కన్నా లోపు ఉన్నటువంటి శిక్షలు ఏవైతే ఉంటుందో వాటిని ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ డీల్ చేసేటటువంటి అధికారాలు ఉంటుంది. ఇది ప్రధానంగా ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉన్నటువంటి లెజిస్లేటివ్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ జ్యుడిషియరీ పవర్. నెక్స్ట్ మనము ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే మనం ఒరిజినల్గా మాట్లాడుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ మేఘాలయ కానీ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో చేరేటప్పుడు ఒక సంతకం చేశారని చెప్పాను కదా, దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారనమాట. అసలు ఏంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్? దీన్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా చేయడం జరిగింది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారా మనం తీసుకొస్తే దీని అమల్లోకి వచ్చింది 1947 స్టూడెంట్స్. అంటే మరి ఏంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటంటే భారతదేశంలోని ఏవైతే కనుక ఈ యొక్క స్థానిక సంస్థానాలు ఏవైతే ఉంటాయో, స్థానిక సంస్థానాలు అంటే ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క సంస్థానాల యొక్క రాజులు వీళ్ళు ఒక అగ్రిమెంట్ ఇవ్వచ్చు. ఏమని అగ్రిమెంటు? వాళ్ళు ఇండియాలో ఉంటారా పాకిస్తాన్లో ఉంటారా, పాకిస్తాన్లో ఉంటారా అని చెప్పేసి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకోవచ్చు. దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు అనమాట. కాకపోతే ఇది ఎప్పుడు తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్? 1935. అంటే వాళ్ళు ఇండియా ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న మొత్తం పైన ఈ ప్రాంతాలన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి, ఎవరి ఆధీనంలో ఉంటాయి? బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అంటే సేమ్ లైక్ దీన్ని మనము సబ్సిడరీ అలియన్స్ అని కూడా అనొచ్చు. ఈ యొక్క సైనిక సహకార పద్ధతి ఉంది కదా, అలాంటిదే అనమాట. అంటే ఒక రాజు ఇండియాతో ఉండాలా లేదా పాకిస్తాన్తో ఉండాలా డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అన్ని రకాలైనటువంటి స్వాతంత్రం ఉంటుంది. కాకపోతే 3 విషయాలు బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అదేంటంటే కనుక డిఫెన్స్కి సంబంధించిన విషయం, దాంతోపాటు ఫారిన్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు, దాంతోపాటు కమ్యూనికేషన్స్ అంటే టెలికమ్యూనికేషన్, ఇవన్నీ ఈ 3 కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. రిమైనింగ్ థింగ్ అన్ని కూడా స్థానిక సంస్థానాలు అవి నియంత్రించుకోవచ్చు. ఇలాంటి ఒప్పందాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అని అంటున్నాం స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కనుక ఈరోజు క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. క్వశ్చన్ ఏంటంటే ద ప్రొవిజన్ ఇన్ ద 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు అంటే మన భారతదేశ రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ని 6వ షెడ్యూల్ని ఎందుకు తీసుకొచ్చాం మనం, దేనికోసం, దాని యొక్క పర్పస్ ఏంటి, మీరు ఆన్సర్ చేయండి. ఓకే, అలానే ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ ద పవర్ షేరింగ్ అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద ఎథ్నిసిటీ బట్ ఇట్ ఈస్ కాజింగ్ అంటే ఎవరైతే కనుక వీళ్ళ యొక్క బెనిఫిట్ కోసం మనం తీసుకొచ్చాము కదా 5th షెడ్యూల్ కానీ 6th షెడ్యూల్ కానీ, వాళ్ళ యొక్క బెనిఫిట్స్కి ఇది వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఇవ్వలేకపోతుంది. దాంతోపాటు ఇందులో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అని ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ స్టూడెంట్స్. మరి మనం వీడియో ఏం చేసే కన్నా ముందు ఈ వీడియోలో ప్రధానంగా మనం డిస్కస్ చేసింది ఏంటి, కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, మేమేమైతే కనుక భారతదేశంలో చేరేటప్పుడు మేమేమైతే ఒప్పందం చేసుకున్నామో ఆ విషయాలన్నీ కూడా 6th షెడ్యూల్లో ఉండాలి. అలానే నాగాలాండ్కి ఇచ్చినట్టు మాకు కూడా ఆర్టికల్ 371లో ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వాలంటున్నారు. అలానే మనకి ఈ యొక్క షెడ్యూల్ 6 అని మాట్లాడుకున్నాం కాబట్టి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అలానే షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 వేటి గురించి కూడా డిస్కస్ చేస్తుందో మనం చెప్పుకోవడం జరిగింది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇవి మాట్లాడుకోవడంతో పాటు ఇంకా మనం ఏమేమి డిస్కస్ చేసామంటే కనుక ఆర్టికల్ 371లో భాగంగా ఏ ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇచ్చారు, దాంతోపాటు అస్సాంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెగలేంటి డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు నాగాలాండ్కి ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు, దాని తర్వాత 6th షెడ్యూల్ ద్వారా 6th షెడ్యూల్లో ఉన్న ఎన్ని రాష్ట్రాలలో ఉంది, ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏ విధంగా ఉన్నాయి మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి జిల్లాలకి లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలానే వీటి యొక్క న్యాయ అధికారాలు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఈ యొక్క మేఘాలయ యొక్క 6th షెడ్యూల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలి అని మేఘాలయ ఇస్తున్నటువంటి డిమాండ్ గురించి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ స్టూడెంట్స్.